షేడెడ్ అంటే ఏం చేయాలి ఇప్పుడు 3/4 ఉన్నది అంటే 3 రోస్ ఉండాలి 4 కాలమ్స్. వాడు ఫస్ట్ ఈ విధంగా చేస్తాడు ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ దీనికి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు మారిందా మేడం ఏమైనా మారిందా ఫస్ట్ దానికి సెకండ్ దానికి షేప్ అనేది. సో ఈ మిస్టేక్ రాకుండా మనము చూసుకోవాలి. నెక్స్ట్ కాంక్రీట్. పి అంటే పిక్టోరియల్, ఏ అంటే అబ్స్ట్రాక్ట్. అంటే ఈ మెథడ్ చెప్తేనే మ్యాథ్స్ అనేది పిలవడానికి. నెక్స్ట్ చెక్ చేసుకుంటాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు చెక్ చేసి అంటే వెరిఫికేషన్ చేసుకునే మెథడ్ నేర్పాలి. వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి వాడు ఎట్లా చేసుకుంటాడు. ఆల్రెడీ వాడు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది కానీ వాడు వెరిఫికేషన్ ఎక్కడ చేసుకుంటాడు. అక్కడ వేసింది అది కాదు మేడం వాడికి ఎక్కడుంది సోర్స్ ఎక్కడుంది వాడు వెరిఫికేషన్ శాతాలు వేసుకున్నాడు కదా శాతాలు చూసుకోమనాలి. 1 2 వేస్తున్నాడు కదా తప్పు చేస్తున్నాడు కరెక్ట్ చూసుకోరాని చెప్పాలి. అవునన్నా నువ్వు ఒక ప్రాబ్లం చేసినావు నీకు అంతే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకుంటావు దేనితో కంపేర్ చేసుకుంటావు. 1 స్థానం 10 స్థానం 2 1 3 వేసుకున్నాడు అన్ని వేసుకున్నాడు అన్ని చేసినావు అన్న 4 ఇంటూ 3 అని చేసినావు అయిపోయింది. అది కరెక్ట్గా రాంగ్ కాలేదు ఎట్లా తెలియాలి. 4 3 12 ఇంకా వస్తేనే వస్తుంది అది ఇంకా ఎగ్జామ్ రాదు. రైట్ రైట్ ఎక్కడ మేడం రిపీటెడ్ అడిషన్. ఒకటి ఏంటిది రిపీటెడ్ అడిషన్ చేసుకొని చేయాల్సిందే. లేదు అనుకుంటే రెండవది ఏంటిది మేడం రెండవది ఏంటిది టేబుల్స్. సో వాడిని ఏం చేయాలి. సో నేను 4 పేజీలు వాడు టేబుల్లో 4 పేజీలు చూసుకొని వెరిఫై చేసుకుంటారు. లేదు అనుకుంటే అడిషన్ రిపీటెడ్ అడిషన్ చేసుకునేటట్టు వాళ్ళకి ఇది అలవాటు అయితే సెకండ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆ కాన్సెప్ట్ మనం చేసినాం అనుకోండి 3rd 4th 5th లో ఈజీగా వాడు ముందుకెళ్తుంది. మల్టిప్లికేషన్ చేయాలంటే